అనే యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్ అయింది. ప్రయాగరాజ్ కుంభమేళాలో మాలలు అమ్ముకునే మోనాలిసా నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది. కుంభమేళాకు వెళ్ళిన ఓ యూట్యూబర్‌కిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మను చూసి వావ్ అనని వారు లేరు. మోనాలిసాను అనేక మంది యూట్యూబర్స్ ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఆ వీడియోలతో పాటు మోనాలిసా కూడా రాత్రికి రాత్రి స్టార్ అయింది. ఆహా! ఏమా అందం! అందగత్తెలకే అందగత్తె అంటూ నెటిజన్స్ తెగ పొగుడుతున్నారు. నెట్టింట్లో ఫేమస్ అయ్యాక మోనాలిసా కూడా తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మార్చేసి బాలీవుడ్ హీరోయిన్‌ని తలదన్నేలా తయారై నెటిజన్లకు కన్నుల పండుగగా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఒకసారి ఈ మోనాలిసాని చూడండి. కళ్ళకు కాటుక పెట్టుకొని, పెదవులకు లిప్‌స్టిక్ వేసుకొని చాలా అందంగా ఉంది. సహజమైన అందం, ముఖంపై చిరునవ్వు కుంభమేళాలోని ప్రజలను ఆకర్షించింది. కుంభమేళాకు వచ్చిన వారంతా ఈ అమ్మాయిని చూడడానికి ఎగబడుతున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు కూడా అక్కడికి రావాల్సి వచ్చింది. ఆమెను చూడడానికి వచ్చిన ప్రజలను పోలీసులు కంట్రోల్ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పవలసి వచ్చింది. అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె ఇంకా ఆమె కుటుంబం చాలా బాధపడ్డారు. చూడడానికి పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా కనిపిస్తున్నా మరి ఈమెకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈమె కుంభమేళాకు ఎందుకు వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలాయి. ఆమెకు సంబంధించి అఫీషియల్‌గా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఆమెపై చాలా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. పోలీసులు ఆమెను అరెస్టు చేశారని, జైలుకు తీసుకెళ్లారని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె పేరు మోనాలిసా. ఆమె ఇండోర్ నుండి కుంభమేళాకు వచ్చింది. ఆమె చేతిలో చూస్తే మనకు రుద్రాక్ష మాలలు కనిపిస్తున్నాయి. కానీ ఆమె సాధువు కాదు. కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చింది. ఆమె తన అందమైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. చాలామంది రుద్రాక్షలు కొనడానికి ఆమె దగ్గరికి రావడం లేదు. ఆమె అందాన్ని చూడడానికి మాత్రమే ఆమె దగ్గరికి వస్తున్నారు. కొంతమంది ఆమెని కుంభమేళ దేవత అని, మరికొంతమంది ఆమెను అందమైన దేవత అని, ఇంకొంతమంది ఏంజెల్ అని పిలుస్తున్నారు. ఇంకొంతమంది బాలీవుడ్ హీరోయిన్ అని, మిస్ ఏంజెల్ అని పిలుస్తున్నారు. ఆమె అందమైన కళ్ళు, సహజమైన రంగు, ఆమె చిరునవ్వు అక్కడి ప్రజలను, మీడియాని ఆకర్షిస్తుంది. ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ముఖంలో ఉన్న చిరునవ్వు, అమాయకత్వం, ఆమె తీయతీయని మాటలు ప్రజలకి ఎంతగానో నచ్చాయి. కుంభమేళాలో ఈ అమ్మాయి ఎక్కడ ఉందని చాలామంది వెతుకుతున్నారు. చాలామంది ఈమెను మిస్ వరల్డ్, రుద్రాక్షలు ఎందుకు అమ్ముకోవడానికి వచ్చింది అని అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. 2025 కుంభమేళాలో ఈ అమ్మాయి ఉన్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో పూలదండలు, రుద్రాక్షమాలలు అమ్ముతూ కనిపించింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. దీంతో ఈ అమ్మాయి ఒక్క రోజులో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని బాలీవుడ్ హీరోయిన్స్‌తో కూడా పోలుస్తున్నారు. ఈ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఇంత అందమైన అమ్మాయి కుంభమేళాలో దండలెందుకు అమ్ముకుంటుంది అని ప్రజల్లో ఆసక్తి మొదలైంది. ఇదే సందర్భంలో ఈ అమ్మాయిపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి. ఈమె ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలాగా కనిపిస్తుంది. రుద్రాక్షలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకు వచ్చింది. ఒక వ్యక్తి అందం తను వేసుకునే ఖరీదైన బట్టల్లో ఉండదని, ఒక వ్యక్తి యొక్క సహజత్వమే అందం అని ఈ అమ్మాయి మరోసారి నిరూపించింది. ఎంత డబ్బు, అందం ఉన్నా సింప్లిసిటీ మాత్రమే మరింత అందాన్ని ఇస్తుందని ఈ అమ్మాయి రుజువు చేసింది. తన వేషధారణతో మన దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను అందరికీ తెలియజేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఒక్క రోజుతోనే స్టార్‌గా నిలిచింది. ఈ అమ్మాయి ఇండోర్‌లో ఒక పేద కుటుంబానికి చెందింది. ఈమెను అందరూ ముద్దుగా మోనాలిసా అని పిలుచుకుంటారు. ఆమె తన కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చింది. తను రుద్రాక్షలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకి వచ్చింది. కానీ ఆమె అందం, అమాయకత్వం, సహజత్వం తన గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాయి. ఎంతోమంది మీడియా ప్రతినిధులు తన ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు. కుంభమేళాలో తనని చూడడానికి లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. కుంభమేళాలో ఈమె ఉన్న ప్రాంతంలో రద్దీ ఎక్కువగా పెరిగింది. అక్కడ ఉండే ప్రజలను కంట్రోల్ చేయడానికి పోలీసులు రావాల్సి వచ్చింది. అక్కడ ఉన్న ప్రజలను కంట్రోల్ చేయలేక పోలీసులు కుంభమేళా నుండి ఆ అమ్మాయిని వెళ్ళిపొమ్మనవలసి వచ్చింది. ఆమె కారణంగా కుంభమేళాలో ప్రజలకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు దెబ్బతినే అవకాశం ఉందని పోలీసులు భావించారు. జనాల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల
ఆమె పని చేసుకోలేకపోయింది. ఫైనల్‌గా ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మోనాలిసని పోలీసులు అరెస్టు చేశారని, ఇప్పుడు తను జైల్లో ఉందని ఎన్నో పుకార్లు వస్తున్నాయి. దండలు అమ్ముకోవడానికి వచ్చిన అమ్మాయిని దండలు అమ్ముకోనివ్వకుండా జనం చాలా ఇబ్బంది పెడుతున్నారని, సెల్ఫీలు, ఇంటర్వ్యూలు కావాలని తన వెంట పడుతున్నారని తన ఒక వీడియోలో షేర్ చేసుకుంది. ఇవన్నీ తట్టుకోలేక మోనాలిసా కుంభమేళా నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఇలా చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఫైనల్‌గా 2025 కుంభమేళాలో మోనాలిసా చాలా క్రేజ్ పెంచుకుందనే చెప్పవచ్చు. తనని మనము సినిమా రంగంలో చూస్తామనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మోనాలిసా గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.